మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని మదర్ తెరిసా సెంటర్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ అంబారిల్లా పోస్టులను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్ర అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పెట్టుకునే స్థాయికి రావడం ఆనందకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది అనుకోవద్దు అని, రూల్స్ బ్రేక్ చేసే సామాన్యుడిలా ప్రతినిధులైన ఎవరైనా నిఘా నేత్రం చాలన్ రూపంలో వెంటాడుతోందని అన్నారు. అందరు రూల్స్ కి తగ్గట్టుగా నడుచుకొని మహబూబాబాద్ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతిథులందరికీ కూడా స్వాగతం. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ ఫోకస్ ప్రెజెంటేషన్ ఎమ్మెల్యే గారికి, మయారాం సిఐ ఎస్పీ గారికి, పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. సిగ్నల్ ఎలా వాడుకోవాలి, వాడుకోకుంటే ఎలా మనకు చాలం కట్టుకోవాలి అనేది అన్నీ చెప్పడం జరిగింది. నేను మీ అందరితో మనవి చేస్తున్నా, నా మానుకోట ప్రజానికానికి దయచేసి నూతనంగా తొలి తెలంగాణ రాష్ట్రంలో మనం డిస్ట్రిక్ట్ సాధించుకోవడం జరిగింది. 2014 వరకు ఒక సెంట్రల్ లైటింగ్ కూడా లేకుండే. ఫస్ట్ మేజర్ గ్రామ పంచాయతీ ఉండే, దాని తర్వాత మున్సిపాలిటీ తర్వాత మన అందరూ మీ అందరి సహకారాలతో శంకర్ నాయక్ సచ్చుడు, మానుకోట వచ్చుడు అనే డిస్ట్రిక్ట్ సాధించుకున్నాం. మీ అందరి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ సిస్టాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని ఒక చిన్న సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు సభాధ్యక్షులు గౌరవనీయులు, ఈ జిల్లాలో పటిష్టమైన పోలీస్ యంత్రాంగంతో పనిచేస్తున్న గౌరవ ఎస్పీ కోటిరెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు పెద్దలు శంకర్ నాయక్ గారు, ప్రభుత్వం టీఎఫ్ఐడిసి ద్వారా ఇచ్చిన నిధుల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో అలానే మిగతా 3 పట్టణాల్లో కూడా మంచి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కావచ్చు, ఇతర బేసిక్ అమ్యూనిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అంటే గత 10-20 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్లోనే మనం మహబూబాబాద్ పట్టణంలో కూడా చూస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు అన్ని పనులు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఆల్మోస్ట్ దాదాపు మహబూబాబాద్ టౌన్ లో 15 జంక్షన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి కోసం ప్రస్తుతానికి ట్రాఫిక్ అంబరిల్లాస్ పెట్టాము. రాబోయే రోజుల్లో ఇంకా మనకి వైఎస్ఆర్ జంక్షన్ కావచ్చు, వివేకానంద సెంటర్ కావచ్చు, ఇందిరా సెంటరు, 3 కోట్ల సెంటరు, వైఎస్ఆర్ స్టాట్యూ, ఇవి అన్నింటిలో కూడా మనకి సిగ్నల్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. క్రమక్రమేణా వాటిని కూడా పెట్టదని చెప్పేసి ఆశిస్తూ, మరి దీనికి ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది, మాన్యువల్ ఉన్నది. నైట్ లో మనకి పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ బట్టి మనం టైమింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లింకర్స్ పెట్టడం జరిగింది. అన్ని కూడా ఆధునిక పద్ధతులతో హైదరాబాద్ పట్టణంలో ఏ విధంగా అయితే పనిచేస్తున్న ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఇక్కడ కూడా అదే విధంగా చేసే విధంగా మేము తయారు చేస్తాం. ట్రాఫిక్ సిబ్బంది కూడా దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి